నమస్కారం. సాంప్రదాయ ఫాసిల్ ఫ్యూల్స్ నుంచి అద్భుతమైన గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు వైపు ఇండియా వేస్తున్న భారీ అడుగుల గురించి ఈరోజు డీకోడ్ చేద్దాం. మన భవిష్యత్తుని నిర్ణయించే ఈ ముఖ్యమైన ప్రయాణం ఎలా సాగుతుందో డైరెక్ట్గా ఈ ఎక్స్ప్లెయినర్లోకి వెళ్ళిపోయి తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో ప్రధానంగా కవర్ చేయబోయే టాపిక్స్: ముందుగా ఇండియాస్ ఎనర్జీ డివైడ్, ఆ తర్వాత ఫాసిల్ ఫ్యూయల్స్తో ఉన్న అసలు సమస్య, సోలార్ విప్లవం, ఫ్యూచర్ ఎనర్జీగా చెబుతున్న గ్రీన్ హైడ్రోజన్, మరియు ఫైనల్గా కార్బన్ ఫుట్ప్రింట్ను ట్రాక్ చేయడం. రైట్, ముందుగా మొదటి సెక్షన్ ఇండియాస్ ఎనర్జీ డివైడ్. ప్రపంచవ్యాప్తంగా అలాగే మన దేశంలో ప్రాథమిక ఇంధన వనరులను బేసిక్గా ఎలా వర్గీకరిస్తారో చూద్దాం. ఇక్కడ ఫండమెంటల్ డివైడ్ ఏంటంటే, ఒకవైపు రిన్యూవబుల్ సోర్సెస్ అంటే సోలార్ లేదా విండ్ ఎనర్జీ లాంటివి. ఇవి ప్రకృతిలో చాలా త్వరగా న్యాచురల్గా రీఫిల్ అయిపోతాయి, కాలుష్యం కూడా చాలా తక్కువ. ఇంకోవైపు నాన్ రిన్యూవబుల్ సోర్సెస్ అంటే బొగ్గు, పెట్రోల్ లాంటి అనమాట. ఇవి తయారు కావడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఒక్కసారి వాడేస్తే పూర్తిగా అయిపోతాయి, పైగా పర్యావరణానికి తీవ్రమైన డ్యామేజ్. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ రావాలి. రిన్యూవబుల్ ఎనర్జీ అనగానే అది ఆటోమేటిక్గా 100% ఎలాంటి కాలుష్యం లేనిదా? పర్యావరణానికి ఏమాత్రం హాని చేయదా? నిజానికి అది కరెక్ట్ కాదు. అదొక పెద్ద అపోహ మాత్రమే. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లార్జ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్స్. సహజంగా ప్రవహించే నదుల నీటిని వాడతారు కాబట్టి ఇది రెన్యూవబుల్ ఎనర్జీనే, అందులో డౌట్ లేదు. కానీ ఆ భారీ డ్యామ్స్ కట్టడం వల్ల పెద్ద ఎత్తున అడవులు మునిగిపోవడం, ఎకోలాజికల్ డ్యామేజ్ జరగడం, అక్కడి ప్రజలు తమ ఇల్లు వదిలి వలస వెళ్లాల్సి రావడం లాంటి ఎన్నో తీవ్రమైన సమస్యలుంటాయి. సరే, ఇప్పుడు రెండో సెక్షన్కి వెళ్దాం. ద ఫాసిల్ ఫ్యూయల్ ప్రాబ్లం. ఈ సాంప్రదాయ అంతరించిపోయే ఇంధనాల వల్ల మనం ఎంత భారీ మూల్యం చెల్లించుకుంటున్నామో అర్థం చేసుకుందాం. ఇండియా ఎనర్జీలో అతి పెద్ద వాటా బొగ్గుదే. గ్రీన్హౌస్ గ్యాసెస్ ప్రధానంగా ఎక్కడనుంచి వస్తున్నాయో డేటా గమనిస్తే ఫాసిల్ ఫ్యూయల్స్ వాడటం వల్ల విపరీతమైన కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతోంది. అదే అగ్రికల్చర్ సెక్టర్ చూస్తే అక్కడ నుంచి మీథేన్ వాయువు వస్తోంది. షార్ట్ టర్మ్లో భూమిని వేడెక్కించడంలో కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ చాలా చాలా డేంజర్. ఇవి మాత్రమే కాదు, ఎరువుల నుంచి నైట్రస్ ఆక్సైడ్, ఇళ్లలోని రిఫ్రిజిరేటర్ల నుంచి సిఎఫ్సీలు భారీ స్థాయిలో విడుదలై పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ ఎమిషన్స్ అంటే ఈ ఉద్గారాలన్నీ కలిసి కార్బన్ ఫుట్ప్రింట్ను డిసైడ్ చేస్తాయి. వాహనాలు వాడటం, ఇండస్ట్రీస్ రన్ చేయడం, కరెంటు వినియోగం, అడవుల నరికివేత, ఇలా ప్రతి చర్య వల్ల రిలీజయ్యే టోటల్ గ్రీన్హౌస్ గ్యాసెస్నే కార్బన్ ఫుట్ప్రింట్ అంటాం. దీన్ని కొలవడానికి CO2 ఈక్వాలెంట్ అనే కొలమానాన్ని వాడతారు. సింపుల్గా చెప్పాలంటే మానవ జీవనశైలి భూమి మీద ఎంత భారాన్ని మోపుతోందో చెప్పే లెక్క ఇది. మూడో సెక్షన్ ద సోలార్ రెవల్యూషన్. ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల వస్తున్న ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి భారీగా పాలసీ మార్పులు మొదలయ్యాయి. సూర్యరశ్మిని మనం ఎలా వాడుకుంటున్నామో ఇప్పుడు చూద్దాం. ఈ గ్రీన్ ఎనర్జీ ప్రయాణంలో 2010వ సంవత్సరం ఒక పెద్ద గేమ్ చేంజర్. క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ లాంచ్ అయింది సరిగ్గా ఈ సంవత్సరమే. ఇక్కడి నుంచే మన సోలార్ ప్రయాణం స్పీడ్ అందుకుంది. ఈ సోలార్ మిషన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే దేశవ్యాప్తంగా సోలార్ కెపాసిటీని అమాంతం పెంచేయడం, ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఆధారపడటాన్ని తగ్గించడం. రాజస్థాన్లోని భద్లా, కర్ణాటకలోని పావగడ లాంటి భారీ సోలార్ పార్కులు ఈ మిషన్లో భాగమే. అంతేకాదు, ఇళ్ల మీద రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్, రైతుల కోసం సోలార్ పంపులను తీసుకురావడం ద్వారా ఓవరాల్గా ఎనర్జీ సెక్టార్లో పెద్ద మార్పే జరుగుతోంది. అయితే ఇక్కడ కేవలం దేశీయ సరిహద్దుల వరకే పరిమితం కాలేదు. గ్లోబల్ లెవెల్లో సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి ఇండియా, ఫ్రాన్స్ దేశాలు కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ISA ను స్టార్ట్ చేశాయి. సూర్యరశ్మితో నడిచే గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి తీసుకొచ్చిన ఈ ఇనిషియేటివ్ హెడ్ క్వార్టర్స్ మన గురుగ్రామ్లోనే ఉండటం నిజంగా గర్వించదగ్గ విషయం. క్లీన్ పవర్ జనరేట్ చేయడం ఎంత ముఖ్యమో, ఉన్న పవర్ని ఎఫిషియెంట్గా వాడుకోవడం కూడా అంతే ముఖ్యం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉజాలా స్కీమ్. తక్కువ కరెంటుతో ఎక్కువ వెలుతురిచ్చే LED బల్బులను పంపిణీ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ డిమాండ్ని అద్భుతంగా తగ్గించగలిగారు. అంటే సేమ్ అవుట్పుట్కి తక్కువ ఎనర్జీని వాడటమన్నమాట. ఇప్పుడు నాలుగో సెక్షన్కొద్దాం, బెట్టింగ్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్. ప్రెజెంట్ ఎనర్జీ సెక్టర్లో ఎక్కడ చూసినా అత్యంత కీలకమైన హాట్ టాపిక్ ఇదే. ఫ్యూచర్ అంతా ఈ క్లీన్ ఫ్యూయల్దే. ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా?
ప్రాసెస్ చాలా సైంటిఫిక్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో సోలార్ లేదా విండ్ ఎనర్జీ ద్వారా స్వచ్ఛమైన కరెంటును ప్రొడ్యూస్ చేస్తారు. సెకండ్ స్టెప్లో ఆ క్లీన్ కరెంటుని ఉపయోగించి నీటిని అంటే H2Oని ఎలక్ట్రోలిసిస్ చేస్తారు. అంటే నీటిలోని హైడ్రోజన్ని, ఆక్సిజన్ని వేరు చేస్తారన్నమాట. ఫైనల్గా థర్డ్ స్టెప్లో ఎలాంటి కాలుష్యం లేని ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుంది. అసలు దీని గురించి ఎందుకు ఇంతలా మాట్లాడుకోవాలి అంటే, భారీ పరిశ్రమలైన స్టీల్ ఫ్యాక్టరీలు, రిఫైనరీలు, ఫర్టిలైజర్స్ తయారీలో ఇప్పటికీ బొగ్గునే ఎక్కువగా వాడుతున్నారు. ఆ కాలుష్యాన్ని తగ్గించి వాటిని డీకార్బనైజ్ చేయడానికి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. అందుకే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా ఇండియాను ఒక గ్లోబల్ హబ్బుగా మార్చాలనేదే అతిపెద్ద లక్ష్యం. ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. ట్రాకింగ్ ద కార్బన్ ఫుట్ప్రింట్, నెట్ జీరో వైపుగా పయనం. మనమిందాకటి నుంచి మాట్లాడుకుంటున్న ఇనిషియేటివ్స్ అన్నీ కలిసి ఓవరాల్ పర్యావరణ గోల్స్ని ఎలా అచీవ్ చేస్తాయో ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. మన కార్బన్ ఫుట్ప్రింట్ను తగ్గించడం అనేది ఏదో ఒక మ్యాజిక్ ట్రిక్తో అయ్యే పని కాదు. దానికి ఒక మల్టీప్రాంగ్డ్ అప్రోచ్ కావాలి. అంటే ఎమిషన్స్ తగ్గించడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి, క్లీనర్ ఎనర్జీ కోసం రిన్యూవల్స్కి మారాలి, పవర్ సేవ్ చేయడానికి ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచాలి, అలాగే వాతావరణంలోని కార్బన్ని పీల్చుకోవడానికి అడవులను భారీగా పెంచాలి. అడవులు, సముద్రాలు ఇవన్నీ గాల్లోని ఎక్స్ట్రా కార్బన్ని అబ్జార్బ్ చేసుకునే న్యాచురల్ కార్బన్ సింకులులాగా అద్భుతంగా పనిచేస్తాయి. సో సోలార్ పార్కులు కట్టినా, గ్రీన్ హైడ్రోజన్ వాడినా వీటన్నిటి అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఒక్కటే, అదే నెట్ జీరో లేదా కార్బన్ న్యూట్రాలిటీ. నెట్ జీరో అంటే సింపుల్. మనం వాతావరణంలోకి ఎంత కార్బన్ను రిలీజ్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా అంతే మొత్తంలో కార్బన్ను తిరిగి తీసేయగలగాలి. ఈ రెండు బ్యాలెన్స్ అయ్యే స్టేజ్కి చేరుకోవడమే మన ఫైనల్ టార్గెట్. రైట్. ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు మనం కవర్ చేసిన కోర్ కాన్సెప్ట్స్ని ఒక సూపర్ ఫాస్ట్ రివిజన్ చేసేద్దాం. 1. రిన్యూవబుల్స్ న్యాచురల్గా రీఫిల్ అవుతాయి. 2. బొగ్గు అనేది నాన్ రిన్యూవబుల్. 3. ఇండియా, ఫ్రాన్స్ కలిసి ISAని లాంచ్ చేశాయి. 4. ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుంది. ఫైనల్గా ఎమిషన్స్ని బ్యాలెన్స్ చేయడమే నెట్ జీరో. ఈ రోజుకల్లా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క బెస్ట్ మెమరీ ట్రిక్ ఏంటంటే, రిన్యూవబుల్ ఈజ్ ఈక్వల్ టు రీఫిల్లబుల్. మనం వాడేసినా ప్రకృతి దానంతటదే తిరిగి నింపుకోగలిగే పవర్ ఇది. ఈ రిఫిలబుల్ వనరుల వైపు అడుగులు వేయడమే సస్టైనబుల్ డెవలప్మెంట్కి అసలైన పునాది. భవిష్యత్ తరాల వనరులను దొంగిలించకుండా మన ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూ పర్యావరణాన్ని కాపాడటం దీని అసలు ఉద్దేశం. అయితే ఇక్కడ మనందర్నీ ఆలోచింపజేసే ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్న మిగిలే ఉంది. ఇండియా ఒక గ్రీన్ ఎకానమీ వైపు ఇంత ఫాస్ట్గా వెళ్తోంది. సోలార్ పార్కులు, గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ అంటూ భారీ మార్పులు జరుగుతున్నాయి. మరి ఈ టెక్నాలజికల్ ట్రాన్సిషన్ని ఒక సమాజంగా మన ఇండివిజువల్ కార్బన్ ఫుట్ప్రింట్తో ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నాం? ఓ పక్క వ్యవస్థ మారుతోంది, మరి వ్యక్తులుగా మన బాధ్యతేంటి? ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణలో కలుద్దాం.